అలాని ఉంటుంది కదా! అందుకే వండేస్తున్నా. ఎవరికో నచ్చట్లేదంట. అందుకే అక్క నన్ను ఈ చెల్లెల్ని వదిలేసి ఎళ్ళిపోతానని నిర్ణయించేసుకుంది. బట్ ఉన్న టైంలో కూడా రాకూడదు నేను. ఇప్పుడు ఎవరు లేరు. బట్ ఉన్న టైంలో కూడా రాకూడదు. లేని టైంలో కూడా రాలేను అంటున్నారు. అసలు ఉన్న టైం లేని టైం కాదక్క. నువ్వు డైలీ చూస్తున్నావు. డైలీ చేస్తున్నావు. ఎవరికో ఇష్టం లేదు. ఎవరికో నచ్చట్లేదని వయసు నుండి ఛానల్ లాక్కొచ్చింది నువ్వు. ఛానల్‌ని ఇంత కాడకి తీసుకొచ్చింది నువ్వు. ఎవరో కోసం నువ్వు లైవ్ నాకు సపోర్ట్ చేయను. నేను సైడ్ నుండి చూస్తానంటే ఎలా కుదిరిద్దక్క? కుదరదు. ఇప్పుడు ఎవరికో నచ్చట్లేదు. ఆళ్ళొచ్చి నన్నేమన్నా సపోర్ట్ చేస్తున్నారా? లేదంటే నా ఛానల్‌నేమన్నా తీసుకెళ్తున్నారా? చెప్పండక్క ఒకసారి. రెడ్డి అన్న ఉన్నారా? టమాటా చెట్టు, ములక్కాయ చెట్లు, వంకాయ చెట్లు ఉన్నాయి. రోజు తినాలి అంటున్నారు రజనీ అక్క. ఆ చెట్లుంటే డైలీ తినాలక్క? కొంచెం ఉన్నాయి టీ తాగేసేస్తాము. నేను లైవ్ ఇలా కూర్చొని మాట్లాడుతున్నానన్నది కూడా అది మీ వల్లే అని కూడా తెలుసు. అయినా వేరే వాళ్ళకి ఎవరికో నచ్చట్లేదు. నేను అందుకే రాట్లేదంటే ఎలాగక్క చెప్పండి? ఇప్పుడు ఆళ్ళేమన్నా నడిపిస్తున్నారా నా ఛానల్‌ని? లేదంటే వాళ్ళేమన్నా తీసుకెళ్తున్నారా నా ఛానల్‌ని పైకి? వాళ్ళేమన్నా పట్టించుకుంటున్నారా? చెప్పక్క ఒకసారి. ఇదైనా ఎంతైనా ఒక్క రోజు కాపోయినా, ఒక్క నిమిషం కాపోయినా, లాస్ట్ నిమిషంలోనైనా, ఏ నిమిషంలోనైనా, ఎప్పుడైనా ఛానల్‌ని వదిలేసారక్క మీరు? నేనేమి చేయలేదు. మొత్తం నీ కష్టమే, నీ శ్రమే. అది నీ స్వయం, నీ టాలెంటింగ్. ఇంకొకరికి ఇవ్వద్దు ప్లీజ్ అంటున్నారు. లేదు లెక్క నేను ఇవ్వకుండా ఉండను. మొత్తం ఇదే ఇది. ఎంతమంది లైవ్‌లో ఉన్నా, ఎంతమంది ఉన్నా, ఎంతమంది వచ్చినా మొత్తం ఇది రజనక్క టాలెంట్ అనే చెప్తాను. నా టాలెంట్ కాదు. నీ వల్ల వచ్చిన టాలెంట్ నాకిది. చిన్న మాట సాయం మాత్రమే చేశాను. మొత్తం నేను చెయ్యలేదు అంటున్నారు. ఆ చిన్న మాటైనా సాయం చేసేవాళ్ళు కావాలి కదక్క! చెప్పు. ఆ చిన్న మాటైనా సాయం చేసేవాళ్ళు కావాలి గదా! మీరే చేస్తున్నారు. ఆ చిన్న మాట సాయమైనా మీరే చేస్తున్నారు. పెద్ద మాట సాయమైనా మీరే చేస్తున్నారు. ఛానల్ లైవ్ ల లైవ్ ఎలా సాగాలో, ఎలా నడపాలో అన్న విధానం గూడా మీరే నేర్పిచ్చారు. వామ్మో! వద్దు తల్లో నీకు దండం పెడతా అంటున్నారు. లేదక్క నీ దండ నేను పెట్టంది మీరే. ఎన్ని దండాలు ఎన్ని పెట్టినా గానీ మొత్తం మీదే. నా కోపం వచ్చిందంటే నా ఛానల్‌కి ఎదర చైతా తీసేసి రజనీ తగిలిచ్చేస్తానక్క చెప్తున్నాను. నాకు కోపం వచ్చిందనుకో అక్క, ఎదర చైతా ఉంది చూసావా? దాన్ని తీసేసి రజనీ అని పెడతా. రజనీ వ్లాగ్స్ అండ్ షార్ట్స్ అని పెడతా. మీరు రాకపోయారంటే ఖచ్చితంగా అదే పని చేస్తా నేను. మాట సాయం మాత్రానికే ఇంత ఇవ్వకు. హాయ్ రజనీ గారు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్ అంటున్నారు. మన విజయ్ తమ్ముడు. నవ్వుకుంటా వద్దు, వద్దు అంటున్నారు. లేదక్క ఇస్తాను ఇవ్వకుండా ఉండను. హాయ్ విజయ్ అంటున్నారు రజనీ అక్క. మీరెప్పుడు రాకుండా ఉంటారో అప్పుడు నా ఛానల్ నేమ్ మారిపోద్ది చెప్తున్నాను. నా ప్రొఫైల్ కూడా తీసేస్తా. మీదే ఐడీ ఫోటో కూడా మీదే పెట్టేస్తా చెప్తున్నా. నాది కూడా తీసేసి మీదే పెట్టేస్తా.